వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 38. అభి నడుచుకుంటూ ముందుకు వచ్చి మన ముందు నిలబడ్డాడు. ఇదేమిటి, అభి గారు నాకంటే ముందే ఆఫీస్కు వచ్చారు కదా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు, ఇప్పుడు వస్తున్నారు అని అనుకున్నది మనం. అభి అందరి వైపు సీరియస్ గా చూస్తూ, ఇది ఏమన్నా ఆఫీసా లేక చేపల మార్కెట్ అనుకుంటున్నారా, ఏమిటి ఈ గోల? మిస్ మైత్రి వర్కింగ్ హవర్స్ లో వర్క్ చేయకుండా ఈ ఉప్పర్ మీటింగ్ ఏమిటి అన్నాడు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిస్ కాదు, మిసెస్ మైత్రి. నాకు రీసెంట్ గానే మ్యారేజ్ అయ్యింది, అందుకనే ఆఫీస్ స్టాఫ్ అంతా విష్ చేస్తూ ఉన్నారు. అంతలో మీరు వచ్చారు అని చెప్పింది మనం. అభి అందరి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, ఆల్ ఆఫ్ యూ గో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అని సీరియస్ గా చెప్పి మైత్రి వైపు చూసి, కమ్ టు మై క్యాబిన్ అనేసి తన క్యాబిన్ లోనికి వెళ్లిపోయాడు. ఆఫీసు స్టాఫ్ అంతా అభి వెళ్లిపోయేసరికి బతుకు జీవుడా అనుకుంటూ వాళ్ళ ప్లేసెస్ కు వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మనం అభి క్యాబిన్ దగ్గరకు వెళ్లి, అభి గారు అని తన ఎదురుగా నిలబడి పిలిచింది. అభి మను వైపు చూస్తూ, ఏయ్, నీకు పెళ్ళయింది అని వాళ్లతో ఎందుకు చెప్పావు అని అడిగాడు. నేనేమి చెప్పలేదు, వాళ్లే నన్ను అడిగారు అన్నది మనం. ఎందుకు అడగరు, అడుగుతారు. అలా అమ్మోర్లా రెడీ అయ్యి ఇదిగో ఇలా వస్తే ఎవరైనా అడుగుతారు అని చెప్పాడు అభి. అభి గారు, నేను ఇలా ఉంటేనే మా ఆయనకు ఇష్టం, అందుకని ఇలానే ఉంటాను అని చెప్పింది మనం. ఏయ్, ఇలా ఉంటే నాకు ఇష్టం అని నీతో చెప్పానా అన్నాడు అభి. ఏమిటి అభి గారు అని అడిగింది మనం. నీకు చెవుడు కూడా ఉందా, మెంటల్? ఇలా ఉంటే నాకిష్టం అని ఆగిపోయాడు అభి. అభి గారు అని పిలిచింది మనం. ఏం లేదు, ఇంకేం చెప్పావు అన్నాడు అభి. అభి గారు, నేను నాకు పెళ్ళయింది అని మాత్రమే చెప్పాను, కానీ మీరే నా భర్త అని చెప్పలేదులేండి. మీరు ఫీల్ అవ్వకండి, నేను వెళ్తాను. అసలే ఇన్నాళ్ళు ఆఫీస్కు రానందుకు మా బాస్ చాలా సీరియస్ గా ఉంటాడు, వెళ్ళి పెండింగ్ వర్క్ చేసుకోవాలి అని చెప్పింది మనం. ఇరిటేట్ చేయకుండా కాఫీ ఇచ్చి వెళ్ళు అన్నాడు అభి. మనం నవ్వుతూ వెళ్లి కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్లిపోయింది. అభి కాఫీ తాగుతూ, ఛా, ఇదేమిటి, నేను ఇలా వాగేశాను, అసలు ఇది కాఫీ ఇస్తేనే వద్దు అనేవాడిని, దీని చేతి కాఫీ తాగి తాగి బాగా అలవాటైపోయింది. ఒరే అభి, ఆ మెంటల్ దానికి దూరంగా ఉండు, అసలే అది పెద్ద బబుల్ గమ్, ఒకసారి అతుక్కుంటే అంటుకుపోతుంది. నిన్న పోనీలే అని సైలెంట్ గా ఉంటే మార్నింగ్ అంతా రచ్చరచ్చ చేసింది, అందరి ముందు నా పరువంతా తీసేసింది. మామ్ ఏమనుకుందో ఏమిటో, ఎప్పుడు చూడు ఏదో ఒక తింగర పని చేస్తూనే ఉంటుంది. ఈసారి అలాంటిది ఏమన్నా చేస్తే గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుని తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. హాయ్ బావా అంటూ అభి దగ్గరకు వచ్చాడు సంతోష్. హాయ్ రా, ఏమిటి ఇలా వచ్చావు, ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు అభి. అదేమీ లేదు బావా, ఏదో జస్ట్ ఊరికే అలా చూసి వెళదాం అని వచ్చాను. ఇంకేమిటి బావా, ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్, అంతా ఓకే కదా అని అడిగాడు సంతోష్. అభి ఒకే ఒక సీరియస్ లుక్ ఇచ్చి, ఇది ఆఫీసు, ఇక్కడ ఆఫీస్ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేయాలి, పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకోవాలి అంటే బయట మాట్లాడు అని చెప్పేసి సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వీడు ఎప్పుడు మారతాడో ఏమిటో అని మనసులో అనుకుని, సర్లే బావా, నేను మళ్ళీ కలుస్తా అని బయటకు వెళ్లి మను దగ్గరకు వెళ్ళాడు సంతోష్. మను సంతోష్ ని చూసి, అన్నయ్య రా కూర్చో అని చెప్పి, సారీ అన్నయ్య, ఈ రోజు కొంచెం హెవీ వర్క్ ఉన్నది, ఒక 30 minutes వెయిట్ చెయ్యి అన్నయ్య, ఈ ఫైల్ కంప్లీట్ చేసి అభి గారికి ఇస్తాను, లేకపోతే మళ్ళీ కోప్పడతారు అని ఫైల్ చెక్ చేస్తూ ఉన్నది. మైత్రి, నువ్వు చేసేదేమీ బాగాలేదు అన్నాడు సంతోష్. నేనేం తప్పు చేశానన్నయ్య, ఫైల్ చెక్ చేస్తున్నాను, ఇది కూడా తప్పేనా అని అడిగింది మనం. నేను అడుగుతున్నది ఫైల్ గురించి కాదు, సత్యతో నువ్వు చెప్పిన విషయం గురించి. సత్య నాకు అన్ని చెప్పింది, అయినా అలా ఫూలిష్ డెసిషన్ ఎలా తీసుకున్నావు, నీకు తెలుసు కదా అభికి పెళ్లి అంటే ఇష్టం లేదు అని, మరి అలాంటప్పుడు నువ్వు తన వైఫ్ అని ఎలా ఒప్పుకుంటాడు అని అనుకుంటున్నావు, ఇదంతా అవసరమా అన్నాడు సంతోష్. అన్నయ్య, అభి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆయన భార్యనే, కాదు అనుకున్నా అభి గారు కూడా దీన్ని మార్చలేరు. నాకు కావలసింది అభి గారి మనసులో ఆయన భార్యగా స్థానం, అంతేకాని సొసైటీలో అభి గారి భార్యగా ఆయన పక్కన స్థానం కాదు. ఆయన మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తే అంతకన్నా ఇంకేం కావాలి? తన భార్యగా ఆయనే గుర్తించలేనప్పుడు ఎంతమందికి తెలిసి ఏం లాభం చెప్పు? అందుకే నేను కూడా తన ఇష్ట ప్రకారమే చెప్పాను. అభి గారి మనసు మారేంత వరకు ప్రేమతో ఎదురు చూస్తాను. ఇంకా నువ్వు కూడా ఈ విషయం గురించి ఆలోచించకు. అలాగే ఈ సంగతి అమ్మమ్మ గారికి కూడా తెలియనివ్వకు, తెలిస్తే అమ్మమ్మ బాధపడతారు అని చెప్పింది మనం.
"హ్మ్, ఈ విషయంలో నేను కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను. అభి త్వరగా మారాలి అని అనుకుంటున్నాను. ఏమన్నా అవసరం అయితే నేను ఉన్నాను అని మర్చిపోకు. ఏ హెల్ప్ అయినా చేస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు సంతోష్. సత్య తన క్యాబిన్ లో కూర్చొని మనో గురించి ఆలోచిస్తూ ఉన్నది. "సత్య గారు" అంటూ సత్య దగ్గరకు వచ్చాడు వంశీ. వంశీ పిలుపు విని డోర్ వైపు చూసి, "వంశీ గారు మీరా? ఏమన్నా కావాలా?" అని అడిగింది సత్య. "హా, మీరే కావాలి" అన్నాడు వంశీ. "ఏమిటి వంశీ గారు?" అన్నది సత్య. "ఆ లాస్ట్ వీక్ మీరు ఆఫీస్కు రాలేదు కదా, కాల్ చేద్దాం అంటే కాలు కనెక్ట్ అవటం లేదు. అందుకనే ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చాను" అని చెప్పాడు వంశీ. "అది పని మీద వేరే ఊరు వెళ్ళాను, అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవండి, అందుకనే కాల్ కనెక్ట్ అవ్వలేదు" అని చెప్పింది సత్య. "హా, తెలుసండి. ఆఫీసు స్టాఫ్ అంతా ఇప్పుడు ఆ విషయమే మాట్లాడుకుంటూ ఉన్నారు. మైత్రికి మ్యారేజ్ జరిగిందట కదా, కానీ ఇంత సడన్ గా ఎలా జరిగింది? ఆఫీసులో కూడా చెప్పలేదు, అట్లీస్ట్ నాకు కూడా చెప్పలేదు" అన్నాడు వంశీ. "హా, అది వంశీ గారు, తన పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది, అందుకని చెప్పడం కుదరలేదు" అని చెప్పింది సత్య. "ఓకే సత్య గారు, నేను ఒకసారి మైత్రిని కలిసి విష్ చేసి వస్తాను" అన్నాడు వంశీ. "హా, అలాగే వంశీ గారు" అన్నది సత్య. వంశీ సత్య దగ్గర నుంచి మనో దగ్గరకు వెళ్ళాడు. "ఏమిటి వంశీ ఎలా వచ్చావు?" అని అడిగింది మనో. "మైత్రి, నీ మీద చాలా కోపంగా ఉన్నాను. అసలు నన్ను ఫ్రెండ్ అది ఇది అంటావు, అలాంటిది నాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? నేను నీ మీద అలిగాను" అన్నాడు వంశీ. "హ్మ్, ఓకే, క్యారీ ఆన్" అని చెప్పింది మనో. "వాట్?" అన్నాడు వంశీ. "హా, అదే, ఏదో అలిగాను అన్నావు కదా, దాన్నే కంటిన్యూ చేయమంటున్నా" అన్నది మనో. "మైత్రి, నీకు బాగా ఎక్కువైంది. అసలు నీ మ్యారేజ్ సంగతి నాకెందుకు చెప్పలేదు? అదే, నువ్వు ఊటీ వెళ్తూ నీ ఫ్రెండ్ని చూసుకోమని 1కి 10 సార్లు చెప్పావు. ఈ విషయం చెప్పడం గుర్తులేదా?" అని అడిగాడు వంశీ. "ఆల్రెడీ సత్యాన్ని కలిసి ఇవన్నీ అడిగే ఉంటావు కదా, మళ్ళీ నేను నీకు సపరేట్ గా చెప్పాలా?" అన్నది మనో. "హా, అది నేను సత్యాన్ని కలిసినట్టు నీకెలా తెలుసు?" అని అడిగాడు వంశీ. "ఇది మరీ బాగున్నది. నువ్వు సత్యాన్ని కలవకపోతే ఆశ్చర్యం, కానీ కలిస్తే ఏముంది, రొటీన్ కదా, అందుకనే గెస్ చేశా. నువ్వు నాకెలా తెలుసు అన్నావు అంటే నా గెస్ కరెక్ట్ అని కన్ఫర్మ్ అయ్యింది" అని చెప్పింది మనో. "హిహిహి, అంటే అది తనని చూసి 1 వీక్ అయింది కదా, అందుకనే ఒకసారి చూసి వద్దాం అని. తనని కలవాలంటే ఒక రీజన్ కావాలి కదా, అందుకనే తనను వెళ్ళి అడిగాను" అని చెప్పాడు వంశీ. "తను చెప్పింది కదా, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, అలా అయిపోయిందిలే" అన్నది మనో. "ఓకే మైత్రి, ఎనీవే కాంగ్రాట్స్. ఇంతకీ మీ ఆయన్ను ఎప్పుడు మాకు పరిచయం చేస్తావు?" అన్నాడు వంశీ. "చాలా టైం ఉంది కదా, మెల్లిగా చేస్తాలే. ముందు నువ్వు నా పెళ్లి సంగతి మర్చిపోయి నీ పెళ్లికి పర్మిషన్ తీసుకో సత్య దగ్గర, అప్పుడు మా ఆయన్ను నీకు నీ పెళ్లిలో ఇంట్రడ్యూస్ చేస్తాను" అని చెప్పింది మనో. "నా బంగారానికి నేనెప్పుడు చెప్పాలి? చెప్పినా ఒప్పుకుంటుందా? ఒప్పుకున్నప్పుడు మా పెళ్లిలో చూపిస్తావా? సర్లే" అన్నాడు వంశీ. "నువ్వు ఆ పనిలో ఉండు, నేను సార్ దగ్గరికి వెళ్తున్నాను" అని అభి దగ్గరకు వెళ్ళింది మనో. బంగారం ఏం చేస్తుందో అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు వంశీ. "అభి గారు" అంటూ లోనికి వచ్చింది మనో. "హే, వచ్చే ముందు పర్మిషన్ అడిగి లోనికి రావాలి అని మినిమం సెన్స్ లేదా? ఎలా పడితే అలా వచ్చేస్తున్నావు? ఇది ఆఫీసు, బాస్ అంటే రెస్పెక్ట్ లేదా?" అని అడిగాడు అభి. "అయిందా అభి గారు మీ లెక్చరు? ఇప్పుడు లంచ్ టైం. నేను మీ దగ్గరకు ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీగా రాలేదు, మా ఆయన కోసం వచ్చాను. రండి లంచ్ చేద్దురు" అన్నది మనో. "హే, 1కి 10 సార్లు ఆయన ఆయన అనకు, వినడానికే కంపరంగా ఉంది. ఇది మరీ బాగుంది. మీరు ఇది అంటూ తాళి చూపించి మీ స్వహస్తాలతో నా మెడలో కట్టాక నేను మిమ్మల్ని అలా పిలవకుండా ఎలా పిలవాలి? ఇలా అయితే మీతో చాలా కష్టం అభి గారు. ముందు రండి, తింటూ నన్ను తిట్టుకుందరు" అని దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని చైర్లో నుంచి లాగింది మనో. మనో అలా చేయగానే అభి చైర్లో నుంచి పైకి లేచి తన మీద పడబోతూ కంట్రోల్ చేసుకుని మనోని కోపంగా చూశాడు. మనో నవ్వుతూ, "మీరు కోపంగా చూస్తే అందరిలా నేను కూడా మిమ్మల్ని చూసి భయపడతాను అనుకోకండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అంటే మీ ప్రతి ఎమోషన్ కూడా నాకు ఇష్టమే. కోపం, ద్వేషం, చివరకు ప్రేమైనా కూడా. అలా చూడటం ఆపి వస్తే లంచ్ చేద్దురు. మళ్ళీ లేట్ అయితే అసలే మా బాస్కి చాలా కోపం. మళ్ళీ పనిష్మెంట్ పేరుతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాడు" అని అభి భుజం పట్టుకుని ముందుకు తోసింది మనో. అభి మనోని ఆపలేక వెళ్లి పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మనో ప్లేట్లో రైస్ వడ్డించి తన ముందు పెట్టింది. అభి చూస్తూ ఉన్నాడు. "అభి గారు, మీరు తింటారా, నేను పెట్టాలా?"
అని అడిగింది మనం. అభి సీరియస్ గా చూశాడు. ఈ మధ్య మీరు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కటే గుర్తు పెట్టుకున్నారా ఏమిటి? ఎప్పుడు అలా సీరియస్ గా చూస్తారు? ఎంచక్క అప్పటిలా మీరు కాలేజీలో ఉన్నట్టు నవ్వుతూ నవ్విస్తూ ఉండవచ్చు కదా, ఎందుకు ఇలా సీరియస్ గా ఉంటారు? మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు. మీకు తెలుసా అభి గారు, మీ ఫేస్ లో స్మైల్ చూస్తే ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మర్చిపోయి అలాగే మిమ్మల్ని చూస్తూ ఉండాలి అని అనిపిస్తుంది. మీరు నవ్వుతూ ఉంటే ఏ కల్మషం లేని పసిపిల్లలు నవ్వినట్టు ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనే కదా నేను కోరుకున్నది. మీరు కూడా ప్రామిస్ చేశారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇలా ఉంటారా అని అంటూ అభి వైపు చూసింది. అభి తన వైపే చూడటంతో తానేమందో గుర్తుకు వచ్చి లోపల టెన్షన్ పడుతూ ఉన్నా పైకి కనపడనీయకుండా, ఒసే మను, నీకు నోటి దూల, ఈయన పక్కన ఉంటే అస్సలు కంట్రోల్లో ఉండవా? ఇప్పుడు చూడు అభి ఎలా చూస్తున్నాడో, ఏదో ఒకటి చెప్పి కవర్ చెయ్యి అని మనసులో అనుకుని హిహిహి అని పళ్ళికిలిస్తూ, అభి గారు కర్రీ వేయమంటారా అని అడిగింది. అభి మనోని చూస్తూ, హే ఏమన్నావు? నేను కాలేజీలో ఎలా ఉంటానో నీకెలా తెలుసు? నాకు నిన్ను చూస్తేనే ఒళ్ళు మంట. అలాంటిది నేను నీకు ప్రామిస్ చేయటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు ముందే తెలుసా? నా గురించి చెప్తున్నావు అని సూటిగా అడిగాడు. మను అభి అడిగిన దానికి కంగారు పడి మెల్లగా, అది అభి గారు నాకు అని నసికింది. హే, నోట్లో ఏమన్నా బెల్లం ముక్క పెట్టుకున్నావా? మాట్లాడు అన్నాడు అభి. నాకు మీరు ముందేమీ తెలియదు అభి గారు, ఇక్కడికి వచ్చాకే తెలుసు. ఇంకా మీ గురించి మొత్తం సత్య చెప్పింది. అదే మీరు కాలేజీలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అని ఇంకా అన్నీ చెప్పింది. అందుకనే మీరు నవ్వితే బాగుంటారు అని చెప్పాను, అంతే అన్నది మనం. మరి నేను నీకు ప్రామిస్ చేశాను అది ఇది అని ఏదేదో వాగావు అని అడిగాడు అభి. అన్నానా? అనే ఉంటాను అభి గారు, బేసిక్ గా నోటిదూల. అది మీరు ప్రామిస్ చేశారు అనలేదు. నాకు నేనే మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని ప్రామిస్ చేసుకున్నాను. అదే చెప్పాను. మీకు ఇంకోలా అర్థమైంది అంతే. మీరు లంచ్ చేయండి అని పెరుగు వేసింది మనం. హే మెంటల్, ఇంకా తినటమే స్టార్ట్ చేయలేదు, అప్పుడే పెరిగేస్తున్నావు అన్నాడు అభి. అయ్యో మర్చిపోయాను, పోనీ నీళ్లు పోయినా అని అడిగింది మనం. ముందు వెళ్ళి నీ నెత్తిన పోసుకో, కాస్త తిక్క తగ్గుతుంది అని చెప్పాడు అభి. హో సారీ సారీ, నీళ్లు తాగారు కదా, మర్చిపోయాను అని కర్రీ వేసింది మనం. అభి లంచ్ కంప్లీట్ చేసి వెళ్లిపోయాడు. మను కూడా వెంటనే అభి రూమ్ నుండి బయటకు వచ్చేసింది. బయటకు వస్తూ తనలో తానే, మనం నిజంగా అభి గారు అన్నట్టు నువ్వు మెంటల్ దానివే. ఆయన పక్కన ఉంటే చుట్టుపక్కల పట్టించుకోవా? కొంచెం ఉంటే ఈ రోజు నాకు ఉండేది. అభి గారు నమ్మేసి ఉంటారా? లాజిక్ మొత్తం కరెక్ట్ గానే చెప్పానా? లేదులే, నమ్మేసి ఉంటారు. లేకపోతే ఫేస్ చూస్తేనే తెలిసిపోయేది. సో సారీ అభి గారు, మిమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్తున్నాను. అసలు ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో క్లారిటీగా తెలిసే వరకు మీకు నిజం తెలియటం అంత మంచిది కాదు అని అనుకుంటూ వస్తూ ఉంటే, ఏంటే మనం నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగింది సత్య. నాకు దానికంటే ఇంకేం మిగిలింది, ఎప్పుడూ కూడా నాలో నేనే చెప్పుకోవటమే కదా, పొరపాటున బయటకు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా అని చెప్పింది మనం. ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే అంత కష్టం ఏమొచ్చింది అని అడిగింది సత్య. అది అభి గారి దగ్గరకు లంచ్ పెడదాము అని వెళ్ళానా అని అక్కడ జరిగినది మొత్తం చెప్పింది మనం. సత్య నవ్వుతో, నీకు ముందే చెప్పానా అభి దగ్గర లిమిట్ లో తక్కువగా మాట్లాడవే అని? ఫ్లోలో నువ్వు అభికి అన్ని చెప్పేస్తావు అని నాకు ముందే తెలుసు. ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు, వెళ్ళి వర్క్ చేసుకో అన్నది సత్య. మను సైలెంట్ గా వెళ్లి కాసేపటికి పనిలో పడింది. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఇక రిటర్న్ అవుతూ ఉన్నారు. మను సత్యతో కలిసి సత్య ఫ్లాట్ కు వెళ్లి తన లగేజ్ తెచ్చుకోవాలి అని అనుకున్నది. అదే విషయం సత్యతో చెప్పి సత్యతో కలిసి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ అభి తన కారులో వెయిట్ చేస్తూ ఉన్నాడు. మను అభిని చూసి తన దగ్గరకు వెళ్లి, అభి గారు మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా అని అడిగింది. హా, నా కార్ ఎక్కి పవనం చేయటానికి క్వీన్ ఎలిజబెత్ వస్తుందట, తన కోసమే వెయిట్ చేస్తున్నా అని వెటకారంగా చెప్పాడు అభి. అభి మాటల్లోని వెటకారం అర్థమయ్యి, అంతెందుకులేండి, అయినా నేనే వస్తాను అని మనం చెప్పా కదా, ఇంకా మీరెందుకు నా కోసం వెయిట్ చేయటం అన్నది మనం. హే, బాగా ఎక్కువైందే, నేను ఒక్కడనే ఇంటికి వెళ్తే మామ్ గ్రాని నువ్వు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? వచ్చి కారెక్కు, నాకు వెయిటింగ్ అంటే చిరాకు అని చెప్పాడు అభి. మను అభిని చూస్తూ,
అది అభి గారు, సత్య ఫ్లాట్ లో నా లగేజ్ ఉంది కదా, తెచ్చుకుందామని అనుకున్నాను అక్కడికే అని అనేలోపు సత్య అక్కడకు వచ్చి మనోతో, నువ్వు అభి కలిసి కారులో రండి, నేను స్కూటీలో వస్తాను, నీ లగేజ్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అవ్వవచ్చు అని చెప్పింది. అభి సైలెంట్ గా ఉన్నాడు. సత్య మనోని చూసి కారెక్కు అని చెప్పింది. మను కారెక్కగానే కారు స్టార్ట్ చేశాడు అభి. అక్కడ నుండి సత్య ఫ్లాట్ దగ్గరకు వెళ్లి తన లగేజ్ తీసుకుని నందనవనానికి రిటర్న్ అయ్యారు. అప్పటికే మెల్లిగా చీకటి అలముకుంటూ ఉన్నది. ఇంటికి చేరుకుని ఇద్దరు లోనికి వెళ్లారు. అభి బాగా టైర్డ్ అయి ఉండటంతో సోఫాలోనే కూర్చున్నాడు. మను వెళ్లి కాఫీ తీసుకుని వచ్చి అభికి ఇచ్చింది. అభి ఆ కాఫీ తీసుకుని తాగుతూ ఉంటే మాణిక్యమ్మ గారు అభి దగ్గరకు వచ్చి, కన్నయ్య, ఈ రోజు ఇంత లేట్ అయ్యిందే అని అడిగారు. అది అమ్మమ్మ, నా లగేజ్ సత్య ఫ్లాట్ లోనే ఉంది కదా, అది తెచ్చుకుందామని వెళ్ళాము, అందుకనే లేట్ అయ్యింది అని చెప్పింది మనం. సరేలే అమ్మ, మీరు తొందరగా వెళ్లి రెడీ అవ్వండి, ఈ రోజు 3వ రోజు కదా, ముహూర్తం టైం అవుతుంది అన్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, ఇప్పుడు ఈ హంగామా అంతా కూడా అవసరమా అని అడిగాడు అభి. మాణిక్యమ్మ గారు అభి వైపు చూసి, చూడు కన్నయ్య, 3 ముళ్లతో ముడిపడిన బంధం 3 రాత్రులతో బలపడుతుంది. ఇవన్నీ ఆచారాలు. మన మనసులో ఎన్ని ఉన్నా కొన్నింటిని పాటించక తప్పదు. ఇంకా నువ్వేమీ మాట్లాడకుండా వెళ్ళు అని అభిని పంపించారు. మను వైపు చూసి తనని కూడా వెళ్ళమని పంపించారు మాణిక్యమ్మ గారు. ఇదంతా కూడా పైన నిలబడి చూస్తూ ఉన్న ఇంద్రాని వాళ్ళు విసురుగా లోనికి వెళ్లిపోయారు. వదిన, ఆవిడ ఏం చెప్తుందో విన్నావా? 3 ముళ్లతో ముడిపడిన బంధం 3 రాత్రులతో బలపడుతుందట. ఏ రోజు వాళ్లకు 3వ రాత్రి. ఇది జరిగితే ఆమె అన్నట్టు వాళ్ళు కలిసి ఉంటారా అని అడిగింది వనజ. అత్త, అవన్నీ నిజంగా జరుగుతాయా అన్నది ప్రీతి. అవన్నీ జరుగుతాయో లేదో, ముందు ఈ రోజు వాళ్లకు కార్యం జరగకపోతే మనకి టెన్షన్ ఉండదు కదా. నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఈ రోజు వాళ్లకు కార్యం జరగదు, చూస్తూ ఉండండి అని చెప్పింది ఇంద్రాణి. ప్రియాంక, సుబ్బులు కలిసి మనుని రెడీ చేసి అభి గదిలోనికి పంపించారు. మనోకి గత 2 రోజులుగా తెలిసిన తంతే కావటంతో సైలెంట్ గా దిండు దుప్పటి తీసుకుని కింద పక్క వేసుకుంటూ ఉన్నది. అత్త, అది గదిలోనికి కూడా వెళ్లిపోయింది. నువ్వసలు ఏం ప్లాన్ చేశావు అని అడిగింది ప్రీతి. చెప్తా ప్రీతి అని హాల్లోనికి తీసుకుని వెళ్లి వాళ్ళ వైపు చూసి ఒక నవ్వు నవ్వి గుండె పట్టుకుని అమ్మా నొప్పి అంటూ సోఫాలో కూలపడింది ఇంద్రాణి. ఇంద్రాణి ప్లాన్ గురించి తెలియక, అత్త అత్త ఏమైంది అని అడిగింది ప్రీతి. ఇంద్రాణి గుండెపైన చెయ్యి వేసి, ఓసై, నాకేమీ కాలేదు, ఇదే నా నాటకం, ఇప్పుడు చూడు వాళ్ళ శోభనం ఎలా ఆగిపోతుందో అని వనజ వైపు చూసి, వదిన, నువ్వెళ్లి అభి వాళ్ళను పిలువు, అలానే ఈ విషయం చెప్పి కిందకు తీసుకునిరా అని చెప్పింది. అలాగే వదిన అని ప్రీతి చెప్పేది కూడా వినకుండా పైకి వెళ్ళింది వనజ. అత్త, నీకు అసలు విషయం తెలియదు, ఈ ప్లాన్ వర్కౌట్ అవదు, ముందు మామని ఆపు, ఇదే అని ముందే చెప్పి ఉంటే నేనే ఆపేదానని అన్నది ప్రీతి. ప్రీతి, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు చూస్తూ ఉండు, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని మళ్ళీ గుండె పట్టుకుని ఇంకా పెద్దగా అరిచింది ఇంద్రాణి. ఇంద్రాణి అరుపులు విని మాణిక్యమ్మ గారు, ప్రియాంక, సిద్ధు అందరూ అక్కడకు వచ్చి ఇంద్రాణిని చూశారు. ప్రియాంక, సిద్ధు కంగారుగా ఇంద్రాణి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా ఏమైంది అని అడిగారు. అంతా తెలిసిన మాణిక్యమ్మ గారు, ఇప్పుడు ఇంద్రాణి ఏం చేస్తుంది, ఇది నిజమా అబద్ధమా, ఎందుకు మళ్ళీ ఈ నాటకం ఆడుతుంది అని కోపంగా చూస్తూ ఉన్నారు. వనజ అక్కడి నుంచి అభి గది దగ్గరకు వెళ్లి, అభి అభి అంటూ తలుపులు బాధింది. అభి, మనోలు తమ రూమ్ తలుపులు బాధటంతో అటువైపు చూశారు. మను వెంటనే కింద వేసుకున్న దుప్పటి తీసేసి బెడ్ పైన వేసింది. అభి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. మను ఫాస్ట్ గా అభి దగ్గరకు వచ్చి తన హెయిర్ చెరిపేసి తన తలలో పూలు అభి పైన పోసి అభి కట్టుకున్న పంచ కొంచెం లాగింది. అభి తన పంచను పట్టుకున్నాడు. తను అంతే ఫాస్ట్ గా బెడ్ దగ్గరకు వెళ్ళింది. దేనికి ఈ చావు తెలివితేటలకు ఏమి తక్కువ లేవు అని మనసులో అనుకుని పంచ సర్దుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు. అభిని చూసిన వనజ ఇంకొకలాగా ఊహించుకుని, బాబు అక్కడ వదినకి అని ఆయాసపడుతున్నట్టు చెప్పలేక చెప్పి ఆగిపోయింది. మామ్కి ఏమైంది అని టెన్షన్ గా అడిగాడు అభి. వదినకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది బాబు, కింద హాల్లోనే పడిపోయింది, నాకేం చేయాలో తెలియక మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, టైంకు అన్నయ్య కాని మీ మామయ్య కాని ఇంట్లో లేరు, నాకు భయంగా ఉంది బాబు అని చెప్పింది వనజ. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి అని ఫాస్ట్ గా మామ్ అంటూ కిందకు వెళ్ళాడు అభి. వనజ చెప్పిన మాటలు విని మళ్ళీ ఏం కొత్త నాటకం ఆడుతున్నారు, లేకపోతే నిజంగానే వచ్చిందా ఏమిటే అని తను కూడా కిందకు వచ్చింది.
వస్తూనే మాణిక్యమ్మ గారి వైపు ఏమిటి ఇదంతా, నిజమా నాటకమా అన్నట్టు చూసింది. ఏమో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఏదో చేయబోతున్నారు, అదేంటో చూద్దాం అన్నట్టు చూశారు మాణిక్యమ్మ గారు. ప్రీతి వైపు ఒకసారి చూసింది మనం. ఆల్రెడీ మైత్రికి ఇంద్రాణి గురించి నిజం తెలుసు కాబట్టి మైత్రి నమ్మదు. పైగా ఇప్పుడు మైత్రి అసలు నిజం బయట పెడితే అభి తనని చంపేస్తాడు అని టెన్షన్ గా మైత్రి వైపు చూసింది ప్రీతి. మనో ప్రీతిని చూడగానే ప్రీతి టెన్షన్ పట్టడం చూసి ఇదంతా కావాలని చేస్తున్నారు అని తనకు అర్థమయ్యింది. అత్త, ఒకసారి నాటకం ఆడి అభిగారికి ఆ కొరమైన ముఖం దానిని పెళ్లి చెయ్యాలి అని చూశావు, మళ్ళీ ఇప్పుడు మాకు శోభనం జరుగుతుంది అని దాన్ని ఆపాలి అని చూస్తున్నావా? పిచ్చత్త, అక్కడేం జరగటం లేదు. నువ్వు కష్టపడి ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. అయినా ఈ ప్రీతి ఇంకా నాకు ఈ విషయం తెలుసు అని చెప్పలేదు అనుకుంటా. ఇది మన మంచికేలే. ఇంకోసారి అత్తకి నిజంగా గుండె నొప్పి వచ్చినా చెప్పాలి అంటే భయపడాలి. ఆ రేంజ్ లో డోస్ ఇవ్వకపోతే ఇలానే చేస్తుంది. మీ అందరి స్వార్థం కోసం నా అభి ఎమోషన్స్ తో ఆడుకుంటావా? చెప్తా ఉండు నీ పని అని అభి దగ్గరకు వెళ్ళింది మనం. అభి ఇంద్రాణిని చూస్తూ, మామ్ యూ డోంట్ వర్రీ, నిన్ను ఇప్పుడే హాస్పిటల్ కు తీసుకుని వెళ్తాను అని చెప్పి సిద్ధు ఫాస్ట్ గా కారు తీయి అన్నాడు. ఇంద్రాణి మనసులో తన ప్లాన్ సక్సెస్ అయినందుకు తెగ సంబరపడుతూ ఇంకా ఎక్కువ నటిస్తూ ఉన్నది. సిద్ధు కారు దగ్గరకు వెళ్లబోతూ ఉంటే మను వద్దు అని ఆపింది. ఈ మైత్రి ఏదో చేయబోతోంది అని టెన్షన్ గా చూస్తూ ఉన్నది ప్రీతి. హే, వాడిని వెళ్ళని, అవతల మామ్కి సీరియస్ గా ఉంది అన్నాడు అభి. అభి గారు, ఈ టైంలో కారులో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళటం అంత సేఫ్ కాదు. మీరు ముందు డాక్టర్ కు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి. ఈ లోపు అత్తయ్య గారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే అత్తయ్య ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పింది మనం. అవును కన్నయ్య, మైత్రి చెప్పింది కూడా నిజమే. ఈ టైంలో ట్రావెలింగ్ అంత సేఫ్ కాదు, డాక్టర్ కి కాల్ చెయ్యి అన్నారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు చెప్పిన మాటలు విని అదే కరెక్ట్ అని డాక్టర్ కి కాల్ చేశాడు అభయ్. అమ్మో, ఇప్పుడు ఏమవుతుంది అని కొంచెం భయపడింది ఇంద్రాణి. తమ ప్లాన్ చెడిపోతుందేమో అని, అయ్యో అభి వద్దు, హాస్పిటల్ కు తీసుకుని వెళ్లటం బెటర్ అని చెప్పింది వనజ. ప్రీతి కూడా వనజ మాటకు వంతపాడింది. మీకేమీ తెలియదు, మీరు గమ్మన ఉండండి అని మాణిక్యమ్మ గారు అనేసరికి ఇద్దరూ సైలెంట్ గా ఉన్నారు. ఏమండి, అత్తయ్యను గదిలోనికి తీసుకుని పదండి అన్నది మనం. అభి సిద్ధు కలిసి ఇంద్రాణిని గదిలో బెడ్ పై పడుకోబెట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మా నువ్వు భయపడుకో, డాక్టర్ వచ్చేస్తున్నాడు అన్నాడు అభి. మనం అభి దగ్గరకు వచ్చి, ఏమండి, డాక్టర్ వచ్చేలోపు అత్తయ్య గారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే మంచిది అని చెప్పింది మనం. ఇప్పుడు ఇక్కడ నర్స్ కూడా లేదు కదా, మరి ఎవరు చేస్తారు అని అడిగాడు అభి. ఏమండి, హార్ట్ పేషెంట్స్ కి ఏం చేయాలో నాకు బాగా తెలుసండి, నేను చేస్తాను అని చెప్పింది మనం. ఇంద్రాణి మనసులో, అమ్మో ఇదేదో చేస్తా అంటుంది అని అనుకుని పైకి నొప్పిగా ఉన్నట్టు అని, నీకెందుకులేమ్మా శ్రమ అని చెప్పింది. ప్రీతి వనజ వాళ్ళు కూడా అవునవును అన్నారు. లేదు మామ్, అలా అనుకు అని మను వైపు చూసి, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నాడు అభి. హా, మీరేమి టెన్షన్ పడకండి, అత్తయ్య గారికి ఏమీ కాదు, నేను ఉన్నాను కదా, ఏ నొప్పికి ఎలా వైద్యం చేయాలో నాకు బాగా తెలుసు అభి గారు అని చెప్పి ముందుకు వచ్చి తన బయట కొంగును నడుము దగ్గర దోపి చేతి గాజులు వెనక్కు నెట్టి 2 చేతులు పిడికిలి బిగించి ఇంద్రాణి బెడ్ దగ్గరకు వచ్చింది మనం. మను వస్తూ ఉన్న తీరును చూసి నిజంగానే తన గుండెల్లో 100 రైళ్లు ఒకేసారి పరిగెడుతున్నాయా అన్నట్టు ఉన్నది. మను వైపు అలాగే చూస్తూ ఉంది ఇంద్రాణి. ప్రీతి మనసులో, ఈ రోజుతో అత్త పని గోవింద, ఇప్పుడు దాన్ని ఆపితే అసలు నిజం బయట పెట్టాలి, ఆపకపోతే అత్తకి ఈ రోజు చుక్కలే, ఆపినా ప్రాబ్లమే, ఆపకపోయినా ప్రాబ్లమే, ఏం చెయ్యాలి? నేను చెప్తూనే ఉన్నా మైత్రి గురించి, ఏం కాదు నేను చూసుకుంటాను అన్నది. వాళ్ళ శోభనం ఆపటానికి అమోఘమైన ప్లాన్ వేశాను అన్నది. చెప్పు అంటే ముందే చెప్తే జరగటం లేదు, స్క్రీన్ ప్లేని వెండి తెరపై చూడు అన్నది. ఇప్పుడు నిజంగానే అది అత్తకి సినిమా చూపిస్తుంది అని అనుకుంటూ సైలెంట్ గా చూస్తూ ఉన్నది. మను ఇంద్రాణి బెడ్ దగ్గరకు వచ్చి తన 2 చేతులు పైకి ఎత్తి ఇంద్రాణి గుండెలపై ఒక గుద్దు గుద్దింది. ఇంద్రాణికి నిజంగానే పై ప్రాణాలు పైనే పోతాయా అన్నట్టు ఉన్నది. కానీ బయటపడితే ప్రాబ్లం అని చెప్పి సైలెంట్ గా అమ్మా అమ్మా అంటూ ఉన్నది. మను కూడా ఎక్కడా తగ్గకుండా, అత్తయ్య గారు మీకేమి కాదు, నేనున్నాను, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని ఇంద్రాణిని కొడుతూనే ఉన్నది. నా కోడలికి తక్క కోడలే దొరికిందిలే అని అనుకొని మనసులోనే నవ్వుకున్నారు మాణిక్యమ్మ గారు. అభి మను పక్కన నిల్చొని ఇంద్రాణిని చూస్తూ, మామ్ డోంట్ వర్రీ, నీకేమీ కాదు, డాక్టర్ వచ్చేస్తున్నారు, ఈ లోపు తను ఉంది కదా, యూ విల్ బి ఆల్ రైట్ అన్నాడు.
నా బొంద ఆల్ రైట్. ఇది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ నిజంగానే నాకు గుండె నొప్పి వచ్చేలా ఉన్నది. వదలవే తల్లి అని అనుకుని ప్రీతి వైపు చూసి ఏదో ఒకటి చేసి దాన్ని ఆపు అని సైగ చేసింది. నీకు ఆపితే అది నాకు కంటిన్యూ చేసేలా ఉన్నది అని అనుకుని చుట్టూ చూపించి అందరూ ఉన్నారు, నేనేమి చేయలేను అని చేతులు ఎత్తేసింది ప్రీతి. మను కూడా ఇంద్రాణి యాక్టింగ్ కి ఎక్కడా తగ్గకుండా ఇంద్రాణిని కొడుతూనే ఉన్నది. ఇంకా తన వల్ల కాక ఇంకాసేపు ఆగితే తన ప్రాణం పోతుంది అనిపించే తన 2 చేతులతో మనోనే బలంగా తోసేసింది ఇంద్రాణి. ఇంద్రాణి అలా తొయ్యగానే మను వెనక్కు పడబోతూ ఉంటే అక్కడే ఉన్న అభి తనని పడకుండా తన 2 చేతులతో పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఇప్పుడు తనకి నిజంగానే నొప్పిగా ఉన్నా ఈసారి ఏమీ లేనట్టు కొంచెం పైకి లేచే అభి వైపు చూసి, బాబు నాకెప్పుడు పర్వాలేదు, కొంచెం తగ్గింది అని చెప్పింది ఇంద్రాణి. మామ్ నీకు నిజంగానే తగ్గిందా లేకపోతే అని అంటూ ఉండగానే మనో వచ్చి, అత్తయ్యగారు ఇది ఒక్కసారి తగ్గినట్టు ఉన్నా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకాసేపు సేమ్ ట్రీట్మెంట్ చేశామంటే ఇక ఎప్పటికీ మీరు రమ్మన్నా కూడా రాదు అన్నది. నిజమే, ఈ దెబ్బకు నేను పోతే ఇక అది మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని పైకి అనలేకపోయినా మనసులో అనుకుని, పర్వాలేదమ్మా ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది, పైగా డాక్టర్ కి కాల్ చేశారు కదా, ఆయన చూస్తారులే, నీకెందుకు చెప్పు శ్రమ అన్నదే ఇంద్రాణి. అయ్యో ఇందులో శ్రమేముంది అత్తయ్య, నా చేతనైంది, నా చేతిలో ఉన్నది అని 2 చేతులు బిగించి చూపించే నేను చేశాను, అంతా మీ అభిమానం అన్నది మనం. ఇంతలో డాక్టర్ వచ్చాడు. ప్రతాప్ వచ్చేసావా, మామ్కి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పాడు అభి. నైట్ టైం ఫోన్ చేసి పిలవటం, పైగా వాళ్ళ సంగతి ముందే తెలుసు కనుక ఇది యాక్టింగ్ అనుకుని వీళ్ళకేమీ పని లేదా అని మనసులో ప్రీతిని బండబూతులు తిట్టుకున్నా పైకి నవ్వుతూ ఇంద్రాణి దగ్గరకు వెళ్లి చెక్ చేశాడు. ఇంద్రాణి పల్స్ చెక్ చేసి కొంచెం అబ్నార్మల్ గా అనిపించి డీటెయిల్డ్ గా చెక్ చేశాడు. ఇదేమిటి యాక్టింగ్ అనుకున్నా, కానీ మేడం ఇంత స్ట్రైన్ అయ్యారు అంటే నిజంగానే హార్ట్ లో పెయిన్ వచ్చిందా అని అనుకుని వెంటనే కొన్ని మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ రాసి అభికి ఇచ్చి వెంటనే తీసుకురమ్మని చెప్పాడు ప్రతాప్. అభి ప్రతాప్ ఇచ్చిన స్లిప్ తీసుకొని వెంటనే కారులో బయటకు వెళ్ళాడు. ప్రతాప్ అందరినీ చూసి, మేడంకి ఏమీ పర్వాలేదు, అందరూ కొంచెం బయటకు వెళ్ళండి, మేడంకు గాలి తగులుతుంది అని చెప్పి అందరినీ బయటకు పంపించాడు. ప్రీతి మాత్రం ఇంద్రాణి దగ్గరే ఉన్నది. అందరూ బయటకు వెళ్ళగానే ఇంద్రాణి ఒక్కసారిగా పైకి లేచి కూర్చొని, ఒసే ప్రీతి అని ఏడ్చేసింది. ఊరుకో అత్త, ఏం కాలేదు కదా అన్నది ప్రీతి. ఏం కాలేదు అంటావేమిటే, ఇంకాసేపు ఆగితే నిజంగానే నా ఫోటోకి దండ వేయవలసిన పరిస్థితి వచ్చేది అన్నది ఇంద్రాణి. అందరూ వెళ్ళగానే ఇంద్రాణి దగ్గరకు వచ్చి, మేడం సార్ మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని ఫోన్ చేస్తే నేను యాక్టింగ్ అనుకున్నాను, కానీ ఇక్కడకు వచ్చాక అయినా మీరెందుకు అంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఇప్పుడు మీకు నిజంగానే గుండె నొప్పి వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయి తెలుసా, అసలు ఏమైంది మీ హార్ట్ పై అంత స్ట్రెస్ పడింది అని అడిగాడు ప్రతాప్. ప్రతాప్ చెప్పిన మాటలన్నీ విని హా అని నోరు తెరిచింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంద్రాణి. ప్రతాప్ ఇంద్రాణిని కదిపి, మేడం ఏం చెప్పకుండా అలానే చూస్తారేమిటి అన్నాడు. ఇంద్రాణి తర్వాత తేరుకొని ప్రతాప్ వైపు చూసి కంగారుగా, డాక్టర్ ఇప్పుడు నాకు ఏమీ పర్వాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అడిగింది. హా మేడం, ప్రజెంట్ మీకు చిన్న మైల్డ్ స్ట్రోక్ లాగా వచ్చింది, కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ అంత స్ట్రెస్ ఫీల్ అయితే ఈసారి కన్ఫర్మ్ గా హార్ట్ అటాక్ వస్తుంది, బీ కేర్ఫుల్, ఇప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తే అంతా నార్మల్ అవుతుంది అని చెప్పాడు ప్రతాప్. నిజంగానే భయపడింది ఇంద్రాణి. ఇంతలో అభి ప్రతాప్ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకుని ఇంద్రాణి రూమ్ దగ్గరకు వచ్చాడు. అందరూ కూడా తన వెనకే వచ్చారు. మను కూడా నవ్వుకుంటూ ఏమీ తెలియని దానిలా వచ్చింది. ప్రతాప్ అభి తెచ్చిన వాటిని తీసుకొని ఇంద్రాణికి ఇంజెక్షన్ చేసి, ఇంకేమీ పర్వాలేదు, తనని రెస్ట్ తీసుకునివ్వండి అని చెప్పి మెడిసిన్స్ ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాడు. ఇక అందరూ కూడా ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.